యువతను క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి వైపు నడిపించే ఎన్సీసీ కార్యకలాపాలు మరింత విస్తృతంగా కొనసాగుతున్నాయని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ కేడి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఎన్సీసీ ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేబిఎన్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిర్ వింగ్ ఎస్సీ కార్యాలయాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా యువతను తీర్చిదిద్దటమే ఎన్సీసీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీసీ క్యాడెట్ల కోసం పలు శిక్షణా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, అడ్వెంచర్ యాక్టివిటీస్, వ్యక్తిత్వ వికాస శిబిరాలు నిర్వహిస్తున్నారు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు అలవడుతున్నాయన్నారు. దేశ రక్షణ రంగంలో సేవలందించాలని ఆశించే యువతకు ఎన్సీసీ ఒక బలమైన పునాది వంటిదని పేర్కొన్నారు. ఎన్సీసీ ద్వారా పొందే శిక్షణ, క్రమశిక్షణ, నాయకత్వ సామర్థ్యాలు రక్షణ దళాలతో పాటు వివిధ రంగాల్లోనూ ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు దోహదపడతాయని వివరించారు. అదేవిధంగా ఎయిర్ వింగ్ ఎన్సీసీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ డ్రోన్ టెక్నాలజీ, ఏవియేషన్ అవగాహన, ఫ్లయింగ్ కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. యువతలో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించేందుకు ఎన్సీసీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎయిర్ వింగ్ ఎన్సీసీ విస్తరణకు చర్యలు చేపడుతున్నామని, మరింత మంది విద్యార్థులకు ఈ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేబిఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్, హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. Children are there in all the institutions of this particular organization. So there is huge potential, and out of these we have about 100 cadets. So my endeavor will be to train these cadets so that they bring a good name to the school, the college, might be at a district level and at a national level. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మంచి పేరు తెస్తారు ఇక్కడ ఉన్న పిల్లలు. ఎన్సీసీ నుంచి జనరల్లీ పిల్లలు దే ఆల్సో గెట్ టు పార్టిసిపేట్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ లైక్ ఫైరింగ్, డ్రిల్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ క్యాంప్స్. సో we 100% expect with this kind of facilities ikkada unna pillalu definitely will represent Andhra Pradesh state in all future activities like Andhra Pradesh state level Vayu Sainik camps lo, national level RD camps lo. Adi kaaka NCC pillalu also get a chance to go to various countries on youth exchange program. So once we have this kind of good facilities, I expect that this will be of great help in might be pushing our children from this school, this college and Andhra Pradesh to higher levels. And I once again thank the entire administration, Secretary Sir and entire his team for providing us this good facility. And I expect my caretaker Prakash Garu will again join Air Force as a ANO, NCC as a associated NCC officer, and do a good job in doing good activities at the school. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనకు ఉపయోగాలు ఏంటనేది నేను మళ్ళీ మీకు వివరంగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో ఉండే విద్యార్థులందరూ కూడా ఫిజికల్ స్టామినా చాలా ఎక్కువ ఉన్న పిల్లలు, అలాగే తెలివితేటలు కూడా వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పిల్లల్ని కనుక మనం ఎన్సీసీలో కనుక జాయిన్ చేసి ఆ కల్ట్ కనుక ఇక్కడ తీసుకురాగలిగితే ఈ పిల్లలతో పాటు మిగతా పిల్లలందరూ కూడా మారుతారు. ఈ ఏరియా అంతా కూడా చాలా చక్కగా తయారవుతుందన్న ఉద్దేశంతోనే ఎన్సీసీ మీద మేము అంత పట్టుదలగా ప్రయత్నం చేయడం జరిగింది. మా కోరిక కొంతవరకు నెరవేరి ఇవాళ ఎయిర్ వింగ్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రత్యేకంగా కమాండింగ్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే గ్రూప్ కమాండర్ గారికి కూడా మా కేబిఎన్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తయారు చేసి రిపబ్లిక్ డేకి వెళ్ళే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని కూడా వాళ్ళని కోరాము. దానికి కూడా వాళ్ళు సమ్మతించారు. డెఫినెట్గా ఇక్కడి నుంచి పిల్లలు రిపబ్లిక్ డేకి పార్టిసిపేట్ చేసే విధంగా ఇక్కడ పిల్లలు తయారవుతారు. జస్ట్ ఇప్పుడు మనకి విజయవాడలో ఎయిర్ వింగ్కి సంబంధించి కమాండింగ్ ఆఫీసర్ కేవి శ్రీనివాస్ గారు చాలా అదృష్టం ఏంటంటే సారు మరి ఇండియా మొత్తం కూడా పనిచేసినప్పటికీ కూడా మన తెలుగు వాస్తవ్యులు, శ్రీకాకుళం వాస్తవ్యులు, మన తెలుగు వారు అవ్వటం కూడా చాలా అదృష్టం. మరి మా సెక్రటరీ గారు, నేను, ప్రిన్సిపాల్ మేడం, అలాగే
ఇక్కడ మనకి మొత్తం కాకినాడ రీజియన్కి నితిన్ అగర్వాల్ గారని మనకి గ్రూప్ కమాండర్ ఒక ఆయన ఉంటారు ఈ 9 జిల్లాలకి కూడా. ఆయన మేము కనీసం ఒక 4-5 సార్లు కలిసి మా దగ్గర ఒక ఆర్మీ వింగ్ ఒక్కటే ఉన్నది. తర్వాత మాకు ఇంకా కూడా మిగిలిన వింగులన్నీ కూడా కావాలి. ఉమెన్ సైడ్ ఆర్మీ వింగ్ కావాలి, నేవల్ కావాలి, అలాగే ఎయిర్ వింగ్ కావాలని ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి కాళ్ళకి అల్పం కట్టుకుని తిరిగినట్టుగా సెక్రటరీ గారు మేము తిరగటం జరిగింది. మా రిక్వెస్ట్ని మన్నించి వారు లక్కీగా శ్రీనివాస్ గారు ఈ మధ్యన మరి రావటం అనేది బ్యాక్ వచ్చారు ఇక్కడ. వచ్చిన వెంటనే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అలాగే మనం ఎలా అయితే ఆరాట పడుతున్నాం అనేది గమనించి మన కాలేజీ గురించి విని వెంటనే దీన్ని శాంక్షన్ వచ్చేలా కూడా చాలా కృషి చేసి మరి శ్రీనివాస్ గారు అలాగే గ్రూప్ కమాండరు అగర్వాల్ గారు మన కేబిఎన్ కాలేజీకి 100 మంది ఎన్సిసి క్యాడెట్స్ ఉన్న కెపాసిటీతో ఎయిర్ వింగ్ అనేది ఈ మధ్యనే ఇవ్వటం జరిగింది. దానికి మరి గ్రూప్ కమాండర్ అగర్వాల్ గారికి, మరీ ముఖ్యంగా కమాండింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ స్టాఫ్ అలాగే మన ఏఓ గారికి అందరికీ కూడా మన కేబిఎన్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మరి మేము సెక్రటరీ గారు మేము గ్రూప్ కమాండర్ గారిని కలిసినప్పుడు మన ఏరియాలో మరి ఫైరింగ్ రేంజ్ అనేది లేదండి, అంత ప్లేస్ ఎక్కడా లేదు అంటే వెంటనే మేము డోక్పతి ఉపేంద్ర స్కూల్ అనేది వైఎస్ఆర్ కాలనీలో 6.5 ఎకరాల్లో పెట్టాం. దానికోసం ఎంత స్థలమైనా కేటాయించి పెడతామని సెక్రటరీ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు. దానికోసం దాదాపుగా ఒక 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి సిఓ గారు చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పిన టైం బౌండ్లో 3 monthsలోనే దాన్ని రెడీ చేశాం. ఈ మధ్యనే మరి వీళ్ళ ఆధ్వర్యంలో 600 మంది మనం మొత్తం కూడా మన ఈ ఏరియాలో జూలై 11, 12 తేదీల్లో విజయవాడలో సాహితీ సమ్మేళనం జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ రచయితలు, కవులతో పాటు వర్ణమాన, ఔత్సాహిక కవులు ఈ సమ్మేళనానికి హాజరు కానున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధోన్మాదం, దేశంలోని మతోన్మాదం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలపై కవులు, రచయితలు తమ కవితల ద్వారా సమాజాన్ని జాగృతం చేస్తారని సాహితీ స్రవంతి ఉపాధ్యక్షుడు సత్యాజీ, ఎంబీబీకే భవన్ ఇన్ఛార్జ్ స్వరూపారాణి తెలిపారు. సాహితీ స్రవంతి ఎంబీబీకే భవన్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 11, 12 తేదీల్లో సాహితీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. గవర్నర్పేట ఎంబీబీకే భవన్లో జరిగే ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి ఉపాధ్యక్షుడు సత్యాజీ, ఎంబీబీకే భవన్ ఇన్ఛార్జ్ స్వరూపారాణి, వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, యుద్ధోన్మాదం, దేశంలో నెలకొన్న కుల మతోన్మాదాలు, ఆర్థిక సంక్షోభాలు, అంతరించిపోతున్న మానవ విలువలు వంటి అంశాలపై సమాజాన్ని జాగ్రత్త పరచడంలో కవులు, సాహితీవేత్తల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమాజాన్ని మేల్కొలిపి ప్రజలను చైతన్యపరిచే దిశగా కవులు, రచయితలతో 2 రోజుల పాటు ఈ సాహితీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు సమాజం అన్ని రంగాల్లో పురోగమిస్తున్న విలువలు అంతరించిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైన, భార్యాభర్తలు ఒకరికొకరు హత్యలు చేసుకునే సంస్కృతి పెరుగుతుందన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా యుద్ధోన్మాదంతో సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న మారణకాండ ప్రపంచాన్ని భయపెడుతుందన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో సమాజాన్ని చైతన్యపరిచి యువతను మేల్కొలిపి వారిని కార్మికులను చేయటం కవులు, రచయితల బాధ్యత అన్నారు. ఈ సాహితీ సమ్మేళనంలో సీనియర్ కవులు, రచయితలు పాల్గొని యువ, ఔత్సాహిక కవులు, రచయితలకు స్ఫూర్తినిచ్చే విధంగా సమాజం హితమైన రచనలు సాగించే అంశంపై శిక్షణ ఇస్తారని వివరించారు. విలేకరుల సమావేశంలో రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రక్కన అటు యుద్ధ ప్రభావం, రెండోది ఇక్కడ ప్రభుత్వాల విధానాలు రెండు వాళ్ళ ప్రజల సమస్యలు తీవ్రం అవడానికి కారణం అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక మంది రచనలు చేసేవాళ్ళు అంటే రకరకాల పద్ధతుల్లో ఈరోజు కొనసాగుతూ ఉంది. మనం చూసినట్లయితే మేము బాలోత్సవాలు పెడితే పిల్లలు ఒక అంశం మీద ఒక కథా రచన కానీ, కవిత కానీ, వ్యాసం కానీ రాయమంటే వాళ్ళ అభిప్రాయాలు చాలా ప్రస్ఫుటంగా ఇచ్చిన అంశానికి లోబడి రాస్తూ ఉన్నారు. చిన్న 10th, 9th క్లాస్ పిల్లలు. అందుకని మేము యువ కవుల్ని, రచయితల్ని ఆహ్వానించి వాళ్ళకి సీనియర్ రైటర్స్తో ఒక వర్క్షాప్ లాగా 2 రోజులు నిర్వహించి ఇవాళ సమాజంలో ఏది అవసరం, యుద్ధోన్మాదం కానీ, మతోన్మాదం కానీ, వీటి ఎడ్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అట్లాగే గతంలో మనం చూసాం స్వాతంత్రోద్యమంలో కావచ్చు, దాంతోపాటు సామాజిక అంశాల మీద కూడా కవులు, రచయితలు ఒక ప్రభావపూరితంగా దానికి ఒక దిక్సూచిగా రచనలు ఉండేవి.
అందుకని ఆ పద్ధతిలో యువ రచయితల్ని తయారు చేసేదానికోసం ఒక ఒక సాధనం. ఎందుకంటే సాహిత్యం సమాజ మార్పుకు కూడా ఒక సాధనం అది. అందుకని దానికోసం మేము ఎంబీవీకే అట్లాగే సాహితీ స్రవంతి ఈ వర్క్షాప్ని నిర్వహించి కొత్త తరానికి ఒక ఆ, సందేశాన్ని విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సాహిత్య వాతావరణం మెరుగుదల కోసం అనేక సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగా రచయితల కృషి బాగా ఎక్కువగా విస్తృతంగా జరిగేది. అయితే విభజన అనంతరం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సాహిత్య వాతావరణం తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఎంబీ విజ్ఞాన కేంద్రం అలాగే సాహితీ స్రవంతి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం జూలై 11, 12 శని ఆదివారాలు విజయవాడ నగరంలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు సాహిత్య సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సాహిత్య సమ్మేళనంలో ఇటీవల విరివిగా బాగా రాస్తున్న ఆ రచయితలతో పాటు ఇప్పటికే బాగా రాసి అనుభవం గడించినటువంటి సీనియర్ రచయితలు, అలాగే కొత్తగా రాద్దాం అనుకునే ఔత్సాహిక రచయితలు, వీళ్ళందరినీ ఈ సమ్మేళనంలో కలిపి ఒక చోటకి చేర్చాలని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సమాజము సాహిత్యము పరస్పర ప్రభావితాలు అందరికీ తెలిసిందే. సమాజంలో ఏముందో సాహిత్యం ప్రతిఫలిస్తుంది. అలాగే సాహిత్యంలో ప్రతిఫలించినటువంటి భావాల్ని అర్థం చేసుకుని సమాజంలో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగాను అలాగే దేశవ్యాప్తంగాను అలాగే మన ఆంధ్రప్రదేశ్లో గ్లోబలైజేషన్ పేరుతోటి అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి అనేది చేరుతుంది. అభివృద్ధి అంటే ఇదే, కేవలం ఆధునికమైనటువంటి వస్తువులు కొనుక్కోవడం, ఆధునికమైనటువంటి భావాలు కాకుండా ప్రదర్శనకు సంబంధించినటువంటి ఆడంబరాలు, అత్యంత ఖర్చులతో విలాసాలు, పెళ్ళిళ్ళు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం, ఇటువంటి సంస్కృతి అనేది బాగా పెరుగుతూ ఉంది. అయితే నిజమైన అభివృద్ధి ఇదేనా? ఒక పక్క ఇది జరుగుతూ ఉంది, అభివృద్ధి పేరుతోటి చాలా బాగా కనపడుతుంది సమాజం పైకి. కానీ మరో పక్క చూస్తే మానవ సంబంధాలు చాలా దారుణంగా పడిపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువ కవుల్ని, యువ రచయితల్ని పెద్ద ఎత్తున సమీకరించి వారికి ఈరోజు సాహిత్యం వాతావరణం ఎలా ఉంది, ఏ విధంగా ఉండాలి అనే చర్చల్లో పాల్గొనేట్టుగా చేయబోతున్నాము. ఇప్పటికే ప్రసిద్ధులైన రచయితలు దీంట్లో పాల్గొంటారు. వారు కథా రచనలోనూ కవితా రచనలోనూ ఉండే మెలకుల గురించి చెబుతారు. అట్లాగే యువ రచయితలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబులు చెప్తారు. అలాగే ఈరోజు సాహిత్య వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. వర్తమాన పరిస్థితుల్లో సమాజం నడుస్తున్న నడకని పరిశీలించి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని పరిశీలించి, రచనలో వాటిని ఏ విధంగా ప్రతిబింబించాలనేది చర్చగా ఉంటుంది. ఈరోజు ప్రపంచీకరణ తీవ్రస్థాయిలో పెరిగి అనేక సమస్యలకు అది కారణమవుతుంది. ఎవరికి వాళ్ళు ఆధిక్యత సంపాదించాలనే ఉద్దేశంతో సామ్రాజ్యవాద దేశాలు మామూలు దేశాల మీద దాడి చేస్తున్నాయి. అలాగే ఒక పక్క సంపద పెద్ద ఎత్తున పెరుగుతుంది, మరో పక్క పేదరికం, సామాజిక సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. ప్రతి విద్య, వైద్యం లాంటి వాటికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి సంక్షిప్త సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనక ఏ కారణాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దాన్ని సాహిత్యం కథల రూపంలో, కవిత రూపంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీనిని ఈ కాల రచయితలు ఏ విధంగా నిర్వర్తించాలి, ఏ విధంగా చూడాలి అనే దాన్ని పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ఈ సమ్మేళనం ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. అందుకని ఎక్కడ రచయితలైనా ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. వాళ్ళ పేర్లను నమోదు చేసుకొని ఈ 2 రోజుల్లో పాల్గొని ఈ చర్చల్ని, పెద్దలు చెప్పే సూచనల్ని పాటించాల్సిందిగా, వాటిని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. తమ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వేసవి సెలవులు ముగియటంతో శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు సోమవారం ఘనంగా పునః ప్రారంభమయ్యాయి. నూతన విద్యా సంవత్సరానికి శుభారంభం పలుకుతూ సిటీనగర్లోని స్మార్ట్ క్యాంప్స్లో సరస్వతీదేవి, విఘ్నేశ్వర స్వామి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత సూర్యారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, విద్యా సంస్థలు మరింత పురోగతి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం
కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల అవగాహన పెంపొందించుకునేలా వివిధ విద్యా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు మరింత ఉత్సాహంతో చదువులో ప్రతిభ కనపరిచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు ఘన స్వాగతం పలికి నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు విద్యా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం మాతా సరస్వదేవే నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీగోత్ర విద్యా సంస్థలు శుభదినమున స్కూల్ పునఃప్రారంభానికి దైవజ్ఞులు ముహూర్తం ఖరారు చేసినందున పిల్లల సమక్షంలో, ఉపాధ్యాయుని సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో విఘ్నేశ్వర పూజ, సరస్వతీ పూజని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ భగవంతుడు అన్ని దేవుళ్ళు పిల్లల మీద, ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద, బంధుమిత్రుల మీద వారి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ విద్యా సంవత్సరం యావత్తు ఎవరికి ఏ రకమైన విఘ్నాలు కలగకుండా అందరూ కూడా ఆరోగ్యాలతో చక్కగా చదువుకొని విద్యాభివృద్ధి సాధించాలని ఆ దేవదేవులందరూ కూడా మనస్ఫూర్తిగా పిల్లల తరపున, ఉపాధ్యాయుల తరపున, తల్లిదండ్రుల తరపున కోరుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మంచి రోజున స్కూల్ పునఃప్రారంభంతో ప్రతి సంవత్సరము మంచి ఫలితాలు ఆశిస్తున్నాము. అదే మాదిరిగా రాబోయే ఈ విద్యా సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించాలని, లాస్ట్ ఇయర్ కూడా 10th క్లాస్లో టాప్ మార్క్స్తో 100% రిజల్ట్స్తో సాధించడం జరిగింది. అలాగే మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది. అట్లాగే విద్యతో పాటు విద్యేతర విషయాల్లో కూడా పిల్లలు అనేక రంగాలలో పార్టిసిపేట్ చేస్తూ మొన్న నేపాల్ కూడా వెళ్ళడం జరిగింది. కరాటీలో పిల్లలు పార్టిసిపేట్ చేయడం, చదరంగంలో కానీ, డ్యాన్స్లో కానీ, ఎలక్ట్రిషన్లో కానీ, డ్రాయింగ్లో కానీ ఏ కాంపిటీషన్కి వెళ్ళా పిల్లలు లాస్ట్ ఇయర్ మంచి అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే రావాలని, పిల్లలు చక్కగా చదువుకోవాలని, అట్లాగే ప్రతి పిల్లలు కూడా క్రమశిక్షణ చాలా అవసరం. ఆ క్రమశిక్షణ అనేది శ్రీగోత్ర విద్యా సంస్థలో నేర్పడం జరుగుతుంది. అన్ని మతాలు పూజలు, అన్ని మతాల పండగలు, అన్ని మతాల యొక్క కల్చర్సు స్కూల్లో ఉంచి పిల్లల్లో ఒక ఏకాభిప్రాయం, అందరము ఒకటే అనే ఒక అభిప్రాయాన్ని తీసుకొస్తూ పిల్లల్లో స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపుతూ చక్కగా వాళ్ళు చదువుకునే రకంగా గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యా సంవత్సరము అన్ని రంగాలలో విజయాలు సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదములు. నమస్కారం అందరికీ. ప్రతి సంవత్సరం మా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్ని మంచి రోజున స్టార్ట్ చేస్తాము. ఈరోజు స్కూల్ పునఃప్రారంభము. గవర్నమెంట్ 12వ తారీఖు అన్నా సరే మేము 11వ తారీఖు దైవజ్ఞులు ముహూర్తం ఖరారు చేశారు కాబట్టి ఈరోజు స్కూల్ పునఃప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమంతో మొదలుపెట్టాము. పోయిన సంవత్సరం మా పిల్లలందరూ బాగా చదువుకున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఈ సంవత్సరం కూడా వాళ్ళు సాధించాలని, మా స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి
యొక్క భవిష్యత్తు బాగుండాలని మంచి రోజున స్కూల్ పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలందరూ వచ్చారు. ఇన్ని సంవత్సరాలు మా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని, వాళ్ళకి అన్నీ మంచి జరగాలని, మా విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలందరూ కూడా వాళ్ళ లక్ష్యాలను ఈ సంవత్సరం కూడా సాధించాలని, 10th క్లాస్ లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్ వచ్చింది, ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్ సాధించాలని వాళ్ళు లక్ష్యం ఏర్పరచుకోవాలని చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిద్భవత మే సదా. ఎవరైతే విద్యా ప్రారంభం చేస్తారో వారందరూ కూడా ముందుగా సరస్వతి ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే సకల విద్యలు కూడా ప్రాప్తిస్తాయి కాబట్టి శాస్త్రం. అలాగే ఈ గౌతమ్ విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం కూడా స్కూలు ప్రారంభం చేసే ముందు చక్కగా విఘ్నేశ్వర పూజ, సరస్వతీదేవి పూజ చేసి విద్యార్థులను కూడా ఆశీర్వచనం ఇప్పిస్తున్నారు. దానివల్ల అందరికీ కూడా ఉత్తమమైనటువంటి మేధస్సు, జ్ఞానం కలిగి సకల విద్యలు కూడా అభ్యసించాలని చెప్పని, అలాగే తద్వారా వారు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించాలని చెప్పని, వారు భవిష్యత్ అంతా కూడా శుభప్రదంగా ఉండాలని చెప్పని ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈ విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో మా సూర్యారావు సార్ గారు ఏదైతే సంకల్పం చేశారో చక్కగా అన్నీ కూడా నెరవేరాలి. అలాగే ఈ గౌతమ్ హై స్కూల్ విద్యాసంస్థలు కానీ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని చెప్పని, అలాగే ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడాను చక్కగా మంచి మేధస్సుతో, జ్ఞానంతో వారు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఇప్పుడు కసే ప్రకటనలు